ఓకే సార్, నమస్తే అండి. ప్రెసిడెంట్ గారు, నమస్తే అండి. గోహాపురం మండలం రావాడ పంచాయతీ ప్రెసిడెంట్గా మీరు 2019లో గెలిచారు. గెలిచిన తర్వాత మీ పంచాయతీలో ఏమేమి పనులు చేశారు? నేను మొదటిసారిగా గతసారి వైస్ సర్పంచ్గా చేశాను. అలాగే మా 2019లో సర్పంచ్గా మా గ్రామ పెద్దలు, మా గ్రామ ప్రజల సహకారంతో నేను సర్పంచ్గా గెలిచాను. 10 వార్డు నెంబర్లో 800 మెజార్టీతో నా ప్రజలందరూ, రావాలి గ్రామ ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి నన్ను గెలిపించారు. అలాగే పెద్దలు కూడా కొన్ని సహకారం చేశారు. అందరు దీని మీద సర్పంచ్గా ఉండి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా, అలాగని మనం పెద్దగా కాకుండా శానిటేషన్ వరకు మనకి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ గ్రామ పంచాయతీలు కావాల్సిందంటే 3 అంశాలు: పారిశుద్ధ్యం, వాటర్కి ఇబ్బంది లేకుండా, అలాగా లైట్స్ ప్రతి వీధిలో కూడా, ప్రతి దగ్గర కూడా ఎక్కడ లైటు చీకటి లేకుండా ఆ లైటు ఆ 3 అంశాలు కూడా నేను 5 సంవత్సరాలు కూడా తప్పనిసరిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా నేను చేశాను. అలాగే కొన్ని కార్యక్రమాలు జలజీవన్ మిషన్ మీద వచ్చేటప్పటికి ఇంటింటి కొలాయిలు, మా దగ్గర అయితే అప్పుడు కొలాయిలు లేవు. ప్రతి ఇంటికి కూడా కొలాయి వేయడం జరిగింది. కాకపోతే అక్కడ ఒక చామ్లెట్ చిన్నరావాడ, ఆ తర్వాత ఊర్లో ఒక పెరికి వీధి ఒకటి ఉంది. ఆ రెండు వీధిలో జలజీవనంలో ఇవ్వలేదు. ఆ 2 కూడా 2-3 సంవత్సరాల్లో మళ్ళీ రెండో విడత ఇస్తామని చెప్పారు. ఆ 2 మేము చేయలేకపోయాము. తగ్గినవి గొల్లపేట అవుతామని, పెద్ద ఊర్లో అవుతామని మొత్తం అంత ప్రతి ఇంటికి కొలాయిలు కూడా ఏర్పాటు చేసాము. అలాగే అక్కడ ఎక్కడ ఇంపార్టెంట్ ఉందో అక్కడ కాలువలు ఏర్పాటు చేసాము. అక్కడ రోడ్లు కూడా సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. అలాగే ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ శానిటేషన్ మీద మా రావాలి దానికి శానిటేషన్ ఎక్కువ చాలా ఇది కాబట్టి ప్రతిరోజు కూడా శానిటేషన్ ఇబ్బంది లేకుండా, అలాగే వాటర్కి ఇబ్బంది లేకుండా, అలాగే గ్రామ ప్రజలందరూ చేయటం లైట్లు ఇబ్బంది లేకుండా, అలా కొన్ని చోట్ల కూడా ఇవి రోడ్లు కూడా వేయడం జరిగింది. కొన్ని విషయాల్లో కూడా కాలువలు కానీ ఎమర్జెన్సీ ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటే అక్కడ. మరి మాకు శ్మశానాలు అయితే 4 ఉన్నాయి. చిన్నరావాడ, ఆ తర్వాత కిందన ఒక శ్మశానం, అలాగే ఎగివి ఒక శ్మశానం ఉన్నాయి. కానీ శ్మశానంలో అయితే మేము దాన్ని ఏదో శుభ్రం చేయడం తప్ప దాన్ని ఏది అభివృద్ధిలో కూడా ముందు చేయలేకపోయాము. సరే, దగ్గరలో చేద్దాం ఆలోచన ఉంటే గవర్నమెంట్ మారింది. ఆ తర్వాత మా పంచాయతీ కూడా టైం అయింది కాబట్టి అయ్యి కూడా కొన్ని చేయవలసిన పనులు, ఆ శ్మశానం అయితే కిందనైతామని, ఇక్కడైతామని, చంద్రరావాడ రోడ్డు కూడా చాలా సార్లు నుంచి కూడా మన రావాడ నుంచి చంద్రరావాడ రోడ్డుకి 1,29 లక్షలతో సార్ అయ్యింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు. మరి అప్పుడు అవ్వలేదు. నేను సర్పంచ్గా అయినప్పుడు, మా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు, మా బడిగుండ అప్పలనాయుడు గారు ఎమ్మెల్యే గారు ఉండేటప్పుడు, మరి మా మండల ఎంపీపీ గారు సుబ్బారావు సూర్యనారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో అది 1,29 లక్షల రూపాయలు గ్రాంట్ అయితే చేశారు. కాకపోతే అది నేను సర్పంచ్గా ఉండేటప్పుడు స్టార్ట్ చేసాం కానీ కాకపోతే కాంట్రాక్టర్ సరిలేక రావడం, ఏది కొంచెం వర్క్ స్టార్ట్ చేయడం, ఇలా వర్షాలు ఏర్పడడం, ఆగిపోవడం, ఆడు వెళ్ళిపోవడం, ఈ రకంగా కొంచెం డిలే అయిపోయింది. 6 కల్వర్ట్స్ కూడా చంద్రరావాడ రోడ్డు అసలు మామూలుగా మట్టి రోడ్డే ఉండేది. 6 కల్వర్ట్స్ కూడా కట్టి ఇలా ఆ కాంట్రాక్ట్స్ అందుబాటులో లేక అది కొంచెం అయినంతలోకి సరే ఏదో రకంగా ఏదో పంచాయతీలో ఇంకో దీంట్లో పెడితే చేద్దామని ఆలోచన ఉన్నప్పటికి కూడా గవర్నమెంట్ కూడా మారింది. మాకు గవర్నమెంట్ మరి కూటమి గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత ఈ 5-4 నెలల్లో కూడా మేము మరి దాని మీద మరి పంచాయతీ